సైడ్ గా श्रीमान आत्मनिरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड बैटल चेंसिंग सेंट्री कड़े गार्ड रिसोर्ट लेफ्ट కర్నూలు లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్ అట్లనే డీజీపీ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లనే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ రివ్యూ తర్వాత ఐ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడతాను. బట్ జనరలీ మై ఎయిమ్ వుడ్ బి టు కంట్రోల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అట్లనే మైనారిటీస్, వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతో పాటు ఆఫ్ లైట్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగేన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడ ఎక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి, రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లనే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలో తలుపి వేసేయరు అని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance you have. Thank you. చెప్పండి ఇంకేదైనా. పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా ఇంతకు ముందు ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్. ముందు ఏం జరిగింది అనే దాన్ని ఐ కెనాట్ కామెంట్. బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. వీఆర్ దేర్. We will edit immediately whatever happens. సైబర్ క్రైమ్ అంటే సార్ హైదరాబాద్ నియర్ బై ఎక్కువగా సైబర్ క్రైమ్ వాటి మీద ఇక్కడ సార్ అన్ని కేసులన్నీ పెండింగ్ సైబర్ దాని గురించి విల్ సీ ఎందుకు పెండింగ్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తున్నారు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా దీనిలో ప్రివెన్షన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దట్. ఆల్రెడీ ఉన్న కేసెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి చూస్తాం. ఇంకా ఫర్దర్ గా జరగకుండా అవగాహన పెంచడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను వాట్ ఐ మెంట్ బై సేయింగ్ వి సీక్ ఆల్ ఆఫ్ యువర్ కోఆపరేషన్ ఇస్, మీ అందరి దగ్గర మా నంబర్ ఉన్నాయి. ఒక్క సెకండ్ చెప్పండి. యా ప్లీజ్. ముందుగా మీరు ఒక హాస్పిటల్, ఒక పోలీస్ స్టేషన్ రెండు సమానంగా చెప్పినందుకు
కర్నూలు జిల్లా ప్రజలుగా స్వాగతిస్తున్నాం. మాటల్లో కాకుండా చేతుల్లో కూడా చూపించాలని మేము కోరుతున్నాం సార్. తప్పకుండా నాకు ఇంటెన్షన్ ఉంది కాబట్టి కదండి చెప్పాను. లేదు సార్. అయితే ప్రజలు పోలీస్ స్టేషన్కి రావాలంటే ఒక పుట్టింటికి పోయినా మన భావన కలగడం లేదు. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఏదైనా కేసు వస్తే పంచాయతీలు అక్కడే చేసేసి పంపించేస్తాం తప్ప కేసు నమోదు చేయట్లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది సార్. ఎందుకు అనేది తెలియదు. అది మీరే చెప్పాలి మీ సమీక్షలో. తర్వాత కర్నూలు నగరంలో ఈ మధ్య కాలంలో మొదట్లో ఫ్యాక్షన్ ఉండేది, తగ్గిపోయింది. ఇప్పుడు దోపిడీ ఎక్కువైపోయింది. ఆటోలో కూర్చుంటే పిక్ పాకెట్ ఎక్కువ సంఖ్య పెరిగిపోతుంది సార్. ట్రాఫిక్ అయితే అస్తవ్యస్తంగా మారిపోయింది. దయచేసి మీరు మఫ్టిలో వెళ్ళి ఒక సామాన్యుడిగా వెళ్ళి ఏమైనా పోలీసుల పనితీరు ప్రజల నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. తప్పకుండా అండి, మీరు చెప్పినవన్నీ దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్. మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, పిక్ పాకెట్ సమస్య ఉన్నా మీకు రివ్యూ పెట్టి దాని మీద చర్యలు తీసుకుంటాం. బట్ మీరన్న ఆ లాస్ట్ స్టేట్మెంట్ తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు. మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ ఎ రిమార్క్ ఆన్ మై ఇమేజ్. నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి. మేమందరం ఎందుకున్నామండి, హియర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మఫ్టీ అంటే సామాన్యుడిగా వెళ్ళండి అంటున్నా సార్. అలానే తప్పకుండా తెలుసుకుంటానండి అన్ని సమస్యలు. అట్లనే మీరు కూడా టైం టు టైం నా దృష్టికి తీసుకురండి. యు ఆర్ ఆల్ వెల్కమ్. మీరన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. వచ్చి పుట్టి సమస్య తీసుకురావడం కాదు, రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి. సో విల్ ఆల్ వర్క్ టుగెదర్. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం, వన్ స్టెప్ ఎట్ ఏ టైం. కర్నూలులో పోలీసు వ్యవస్థకు, భద్రతా వ్యవస్థకు అత్యంత కీలకంగా వ్యవహరించేటువంటి కెమెరా సిస్టమ్ అనేటువంటిది నగరంలో చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఎక్కడ ఏ కెమెరా చూసినా దాదాపుగా 60 to 80% కెమెరాలు ఎక్కడ కూడా పనిచేయట్లేదు అనేటువంటిది నాకు తెలిసే ఈ చౌరస్తా ప్రాంతంలో కానీ అక్కడ అత్యంత కీలకమైనటువంటి సెంటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట నేరాలు జరిగితే కూడా వాటిని ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరిగిపోతే కొట్టేసి పారిపోయినాడు, అలాంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి అన్నప్పుడు పోలీసులే ప్రజల్ని అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి అంటే అడగాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఎవరైనా చూసింటే కూడా వీడియో తీసింటే మాకు పెట్టండి అనేటువంటి పరిస్థితి కనిపించేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని ఏమైనా మార్చాలని మీరు చర్యలు ఇవ్వండి. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పే కెమెరాలు ఏమైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కొన్ని ఉంటాయి. దాని సర్వీస్ ఏమైతే చేయాలో అది ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది. అదే మనం పెట్టించినవి ఉంటాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ పరంగా, ఇక్కడ నుంచి మనమే వాటిని అటెండ్ అవ్వచ్చు. ఏ కెమెరాలు అవి అనేది ఐడెంటిఫై చేస్తాం. కూర్చుంటే పిక్ పాకెట్ ఎక్కువ సంఖ్య పెరిగిపోతుంది సార్. ట్రాఫిక్ అయితే అస్తవ్యస్తంగా మారిపోయింది. దయచేసి మీరు మఫ్టీలో వెళ్ళి ఒక సామాన్యుడిగా వెళ్ళి ఏమైనా పోలీసుల పనితీరు ప్రజల నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. తప్పకుండా అండి, మీరు చెప్పినవన్నీ దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్. మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, పిక్ పాకెట్ సమస్య ఉన్నా మీకు రివ్యూ పెట్టి దాని మీద చర్యలు తీసుకుంటాం. బట్ మీరన్న ఆ లాస్ట్ స్టేట్మెంట్ తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు. మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ ఎ రిమార్క్ ఆన్ మై ఇమేజ్. నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి. మేమందరం ఎందుకున్నామండి, హియర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మఫ్టీ అంటే సామాన్యుడిగా వెళ్ళండి అంటున్నా సార్. అలానే తప్పకుండా తెలుసుకుంటానండి అన్ని సమస్యలు. అట్లనే మీరు కూడా టైం టు టైం నా దృష్టికి తీసుకురండి. యు ఆర్ ఆల్ వెల్కమ్. మీరు అన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. వచ్చి పుట్టి సమస్య తీసుకురావడం కాదు, రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి. సో విల్ ఆల్ వర్క్ టుగెదర్. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం, వన్ స్టెప్ ఎట్ ఏ టైం. కర్నూలులో పోలీసు వ్యవస్థకు, భద్రతా వ్యవస్థకు అత్యంత కీలకంగా వ్యవహరించేటువంటి కెమెరా సిస్టమ్ అనేటువంటిది నగరంలో చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఎక్కడ ఏ కెమెరా చూసినా దాదాపుగా 60 to 80% కెమెరాలు ఎక్కడ కూడా పనిచేయట్లేదు అనేటువంటిది నాకు తెలిసే ఈ చౌరస్తా ప్రాంతంలో కానీ అక్కడ అత్యంత కీలకమైనటువంటి సెంటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి చోట నేరాలు జరిగితే కూడా వాటిని ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేకుండా
యాక్సిడెంట్ జరిగిపోతే కొట్టేసి పారిపోయినాడు. అలాంటి వ్యక్తి పట్టుకోవాలని చెప్పేసి అన్నప్పుడు పోలీసులే ప్రజల్ని అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి అంటే అడగాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఎవరైనా చూసింటే కూడా వీడియో తీసింటే మాకు పెట్టండి అనేటువంటి పరిస్థితి కనిపించేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని ఏమైనా మార్చాలని మీరు చర్యలు ఏమైనా తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పే కెమెరాలు ఏమైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కొన్ని ఉంటాయి. దాని సర్వీస్ ఏమైతే చేయాలో అది ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది. అదే మనం పెట్టించినవి ఉంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ పరంగా ఇక్కడ నుంచి మనమే వాటిని అటెండ్ అవ్వచ్చు. ఏ కెమెరాలు అవి అనేది ఐడెంటిఫై చేసి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరితో చూసి వీళ్ళు ఐడెంటిఫై. సార్, కర్నూలులో చాలామంది యువత రౌడీజం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ రాత్రి 12 నుంచి 2, 3 వరకు కర్నూలులో చాలామంది యువకులు రాత్రి రోడ్లపైనే తిరుగుతుంటారు. తర్వాత కొత్త బస్టాండ్ ఏరియాలో అయితే గాన ఎవరైనా ప్రయాణికులు గాన ఒంటరిగా పోవాలన్నా అంటే గాన భయపడే పరిస్థితి ఉంది. కొంచెం దీనిపైన ఎందుకంటే కొంచెం డిపార్ట్మెంట్ దృష్టి పెడితే గాన, ఎందుకంటే ప్రజలు చాలా ధైర్యంగా ఉంటారు. పోలీసులో బీట్ సిస్టమ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా? అవును సార్. రోడ్డు మీద రాత్రి పూట కూడా పహారా తిరుగుతారు. అది రివ్యూ చేసి ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెంచుతాం. ఎక్కువ బస్ స్టాండ్ సర్కిల్లోనే ఉంది సార్. అట్లా గతంలో కూడా చాలా సార్లు కూడా ఎస్పీగా ఇక్కడ పనిచేసి వెళ్ళిన అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో గ్రీవెన్స్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో కూడా చెప్పాము. అయితే దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. యాక్చువల్ గా గ్రీవెన్స్ లో ప్రతి సోమవారం స్పందనకు సంబంధించి కొన్ని అప్లికేషన్లు వస్తూ ఉంటాయి బాధితుల నుండి. ఆ రోజు స్పందనకు సంబంధించి వచ్చిన అప్లికేషన్లకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాం తప్ప పరిష్కారం చేయించిన సమస్యలకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం అందించకపోవడం బాధాకరం అని చెప్పేసి ప్రజలు నేరుగా మిమ్మల్ని అడగలేకపోయినా మమ్మల్ని అడుగుతున్నారు సార్ చాలా మంది. అయితే ఒక స్పందన కార్యక్రమంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి కదా, అయితే వీటిలో ఎన్ని పరిష్కారం అయ్యాయని చెప్పేసి అది కూడా సమాచారం ఇస్తే ప్రజలకు వ్యవస్థ పైన గట్టి నమ్మకం ఏర్పడుతుంది అనేది మా అభిప్రాయం సార్. తప్పకుండా చేస్తామండి.